రాష్ట్రంలోని గిగ్ వర్కర్లు వాళ్ళ కుటుంబాల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం ప్రత్యేక చట్టం తీసుకురానుంది. గిగ్ వర్కర్ల కనీస వేతనం, ఆరోగ్య, ప్రమాద బీమా, ఉద్యోగ భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటుంది. వాళ్ళ కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయనుంది. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం కొత్త చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది సర్కార్. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లు తయారీ తుది దశకు చేరుకుంది. దీన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదించాలని సర్కార్ యోచిస్తోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రంలో 5 లక్షల మంది గిగ్ వర్క్ కుటుంబాలకు మేలు జరుగుతుంది. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. గిగ్ వర్కర్లకు ఉద్యోగ, సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త చట్టం తెస్తోంది. ఇందుకోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఆ నిధితో గిగ్ వర్కర్లకు ఆరోగ్య, ప్రమాద బీమా కల్పించడంతో పాటు వాళ్ళ పిల్లల చదువులకు ఆర్థిక సాయం అందించాలని ఆలోచిస్తోంది. ఆరోగ్య బీమా కింద గిగ్ వర్కర్లతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందించాలని, దురదృష్టవశాత్తు గిగ్ వర్కర్ ఎవరైనా చనిపోతే బాధిత కుటుంబానికి రైతు బీమా మాదిరి ప్రమాద బీమా కింద పరిహారం అందజేయాలని ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. మహిళా గిగ్ వర్కర్లు ఉన్నట్లయితే ప్రసూతి ప్రయోజనాలు కల్పించాలనుకుంటోంది. గిగ్ వర్కర్లకు ప్రస్తుతం నిర్దిష్టమైన పని గంటలు లేవు. ఎవరికి వాళ్ళు ఆయా సమయాల్లో ఆన్లైన్ ప్లాట్ఫామ్లో పనిచేస్తున్నారు. దీంతో పని గంటలు, విశ్రాంతి సమయాలను నిర్ధారించడానికి చట్టంలో గైడ్ లైన్స్ ఇవ్వనున్నారు. అదే టైంలో గిగ్ వర్కర్లకు కనీస వేతనం లేదా కనీస పని ఆధారిత చెల్లింపును నిర్ధారించనున్నారు. ఒక్కో టైంలో ఒక్కో అమౌంట్ కాకుండా పారదర్శకంగా చెల్లింపులుండేలా చర్యలు తీసుకోనున్నారు. దీంతో వర్కర్ల శ్రమకు సరైన వేతనం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇది వారికి ఉద్యోగ భద్రతతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ వంటి ప్రయోజనాలను కల్పించనుంది. ఒక నిర్దిష్ట కాలం పాటు పనిచేసిన గిగ్ వర్కర్లకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కోసం పెన్షన్లు వంటి సాయం అందించడంపైన ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్విగ్గీ, జొమాటో, ఊబర్, ఓలా వంటి అగ్రిగేటర్ ప్లాట్ఫామ్స్ తమ బిల్లింగ్ కొంత శాతాన్ని ఈ నిధికి విధిగా చెల్లించేలా నిబంధనలు తేనుంది. లేదంటే వినియోగదారుల నుంచి వసూలు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తుంది. ప్రభుత్వం కూడా ఈ నిధికి నిధులు సమకూరుస్తుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను దీనికి మళ్లించే అవకాశం ఉంది. గిగ్ వర్కర్లు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ట్రైనింగ్ నిర్వహించాలని సర్కారు భావిస్తుంది. ఇది వారికి మెరుగైన ఉపాధి అవకాశాలను పొందడంలో సహాయపడనుంది. కొత్త టెక్నాలజీ, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా గిగ్ వర్కర్లు తమ నైపుణ్యాలను అప్డేట్ చేసుకోవడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. గిగ్ వర్కర్లు, అగ్రిగేటర్ల మధ్య వచ్చే వివాదాలను చెల్లింపులు ఆపడం, అకౌంట్ బ్లాకింగ్ వంటి సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ యంత్రాంగం పారదర్శకంగా సకాలంలో ఫిర్యాదులను పరిష్కరించి గిగ్ వర్కర్లకు న్యాయం జరిగేలా చూస్తుంది. ఇది గిగ్ వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక వేదిక కానుంది. గిగ్ వర్కర్ల హక్కులను రక్షించడంతో పాటు వాళ్లపై అగ్రిగేటర్లు ఏకపక్షంగా చర్యలు తీసుకోకుండా నిబంధనలను రూపొందించనున్నారు. ఈ ముసాయిదా బిల్లు చట్టరూపం దాల్చితే రాష్ట్రంలోని లక్షల మంది గిగ్ వర్కర్ల జీవితాల్లో మార్పులు రావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.